మేము ఆర్డర్ పెట్టి తెప్పించిన 3 కేజీల బ్యాగ్ ని ఓపెనింగ్ కి రిబ్బన్ కట్ చేసినట్టు కట్ చేసా. చిన్న దబరా తీసుకుని దాంట్లోకైతే మార్చుకున్నాం కొద్దిగా. మన పెట్టిన వీడియోలో దోశ పిండి అని చెప్పేసి చాలా మంది కరెక్ట్ చేసేసారు. ఈ పిండిని దబరలోకి తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కొద్దిగా సాల్ట్ కలుపుకుంటే సరిపోతుంది. నేను కోవిడ్ కి వచ్చేసి 4 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడే గానీ దోశ పోసుకుని తిన్నా రూమ్ లో. ఈ ఎన్న వచ్చిన తర్వాత రూమ్ లో ఎలాంటి పెద్ద పనులన్నీ చేస్తున్నా. దోశ మాత్రం చాలా బాగా వచ్చింది. గుడ్డు దోశ వేసుకుందాం అని చెప్పేసి గుడ్లు 2 పగల కొట్టి బాగా కలిపాను అనమాట. అసలు ఈ దోశ పిండి తెచ్చుకొని రూమ్ లోనే దోశ పోసుకోవడానికి కారణం ఏంటంటే, బయట ఎక్కడన్నా కేరళ మతంలో 3 సాదా దోశ వచ్చేసి 100 దినార్ తీసుకుంటున్నారు. మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడన్నా దోశలు వేస్తా ఉంటే అక్కడికి వెళ్ళి తినడానికి మాకు టైం లేదు. ఒకవేళ వెళ్ళినా గుడ్డు దోశ వచ్చి 60 రూపాయలు పైన ఉంటది. ఈ అన్న టిక్ టాక్ లో దోశల పిండి అమ్ముతున్నారని చెప్పేసి చూసాడు అనమాట వీడియో. మనం ఒక రోజు బయట తినడానికి వెళ్తే దినారు నువ్వు అయిపోతుంది. ఓన్లీ దినారు రూపాయతో అంటే 3 కేజీలు దోశ పిండి వస్తుంది 350 రూపాయలకి. ఇంట్లో కోవిడ్ వాళ్ళు ఎలాగో మనకి చికెన్ కర్రీ గానీ పప్పు గానీ ఏదో ఒకటి ఇస్తారు కదా, ఆ కూరలతో అడ్జస్ట్ అయిపోవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేశాడు అనమాట. వేడి చికెన్ కర్రీ ఆ దోశలు చూస్తా ఉంటే నోరు ఊరిపోతుంది. టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంది. మనకు కావాల్సినప్పుడల్లా దోశ పోసుకొని తినొచ్చు. ఒక 4 రోజులు ఇబ్బంది. ఇంటి దగ్గర కూడా నేను దోశలు చికెన్ కర్రీ అయితే పిచ్చ తింటా. నాకు చాలా బాగా ఇష్టం. మీరు దోశలకి ఏ కర్రీ అయితే ఇష్టపడతారు? మేము చేసిన పని వర్తా కాదా కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.